జగిత్యాల పట్టణం 15వ వార్డులో వరలక్ష్మి మహిళా సంఘం ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండే ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వమని కొనియాడారు. రుణమాఫీ, రైతు భరోసాపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నామని దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో రుణమాఫీకి 5 ఏళ్లు సమయం పట్టిందని పేర్కొన్న ఆయన, పలువురు నేతలు నేడు రైతులను ఆగం చేస్తున్నారని, వారి మాయలో పడి రైతులు ఆగం కావద్దన్నారు. సన్నవడ్లకు క్వింటాల్కు 500 బోనస్ ఇస్తున్నామని పేర్కొన్నారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని వెల్లడించారు. ఈ సందర్భంగా వాటిలో పర్యటించిన ఆయన పలు సమస్యలు తన దృష్టికి రాగా వాటిని పరిష్కరిస్తానని స్థానికులకు హామీ ఇచ్చారు. అనిల్ అనిల్ పక్క వాడకట్టు అమ్మ బిడ్డ రాసిచ్చాడు కొద్ది రోజు ఎంత నెంబరు 2 నెంబర్ వస్తుంది గట్టిగా జోరు వచ్చింది మాయిశ్చర్ లోడి జగిత్యాల పట్టణంలోని శంకులపల్లిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించి సభాధ్యక్షత వహించిన స్థానిక కౌన్సిలర్ విద్యావంతుడు మల్లికార్జున గారికి, పట్టణ ప్రథమ పౌరురాలు సోదరి జ్యోతి గారికి, అడవాల జ్యోతి గారికి, వైస్ చైర్మన్ ప్రముఖ వ్యాపారవేత్త శ్రీనివాస్ గారికి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ అందరికీ సురపరిచుడు శ్రీ గిరినాభూషణం గారికి, ఈ ప్రాంత పెద్దలకు, రైతన్నలకు, రైతు నాయకులకు, కౌన్సిలర్స్కు, కుట్రాజ్పల్లె మాజీ సర్పంచ్ సీనియర్ నాయకులు బాలముకుందం గారికి, ఏవో మెప్మా శ్రీనివాస్ గారికి, మహిళా సంఘ నాయకురాళ్లకు, ఆర్పి గారికి, రజిత గారికి, వివోలకు, పాత్రికేయ మిత్రులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవ సందర్భంలో పాత్రికేయ మిత్రులందరూ కూడా నా శుభాకాంక్షలు. అదేవిధంగా జగిత్యాల మెప్మా అంటే మున్సిపల్ ఏరియాలలో మహిళలను సంఘటితం చేయాలి, ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ కింద మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన మెప్మాలో ఈరోజు వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇటు రైతులకు అటు మహిళా సంఘం కూడా బలోపేతమయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.